సభాధ్యక్షులు సోదరులు గౌరవ శాసనసభ్యులు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి ఈనాటి ప్రచార కార్యక్రమ భాగంలో మీ అందరి ఆశీర్వాదం అడగడానికి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరినీ కూడా కలుసుకోవడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు గౌరవ సహచార మంత్రివర్గ సోదరిమణి కొండా సురేఖమ్మ గారు అదేవిధంగా సహచర గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా సహచరులు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు మరి గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారికి గౌరవ శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారికి ఈరోజు ఇక్కడ అందరూ కూడా వేదికపై ఉన్న మా ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి గారికి వేం నరేందర్ రెడ్డి గారికి వేదికపై ఆశీనులైన అనేక మంది అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని గత 10 సంవత్సరాల నుంచి మేమున్నామని ధైర్యం చెప్తా ఉన్న వేదికపై ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అటువైపు ఉన్న కార్యకర్తలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని సోదరిమణి కావ్య గారు మీ అందరికీ కూడా ఏదో విధంగా పరిచయం. పెద్దలు కడియం శ్రీహరి గారి కూతురుగానే పరిచయం కాక ఈరోజు ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక మంది పేదవారికి సేవా కార్యక్రమాలు అందిస్తూ నిరంతరం ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించి ముందుకు నడుస్తా ఉన్న మా సోదరిమణ్ణి మీరు ఆశీర్వదించమని కోరటానికి వచ్చినాం. ఇప్పుడే మీరందరూ కూడా వినడం జరిగింది. వారి ప్రణాళిక ఏంది? రేపు పార్లమెంటుగా రేపు వారు పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత వారు ఏ విధమైన సమస్యలను ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను కూడా అర్థం చేసుకొని నేను ఈ విధంగా ముందుకు పోతానని ప్రజల ముందట ఉంచడం జరిగింది. మిత్రులారా, మనమందరం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన పరులని విద్యావంతురాలు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజాసేవ చేయడానికి ముందుకు నడుస్తా ఉన్న కావ్య గారిని ఆశీర్వాదం ఇద్దామా, లేకుంటే రాజకీయ నాటకంలో మేమున్నామని ప్రచారాలు చేసుకుంటూ ముందుకు నడిచే బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్థులకు మనం ఆశీర్వాదం ఇద్దామా? ఒకసారి ఆలోచన చేయమని కోరడానికి వచ్చినాం. మిత్రులారా, వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా కలిసి నడిచినాయి. మీరు ఓటు అడిగే ముందు బీఆర్ఎస్ బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నాం. విభజన చట్టానికి సంబంధించి బీజేపీ వరంగల్ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులందరినీ మోసం చేసింది. ఒకటి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో ఒక్క అడుగు కూడా ముందు వేయకుండా ఈరోజు ప్రజలను మోసం చేసింది. రెండోది, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ. ఈ జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేస్తామన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వారు ఆ రోజు సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో విభజన చట్టాన్ని మన ప్రాంతవాసులకు మేలు చేయాలనే ఆకాంక్షతో ముందుకు నడిచిన తరుణంలో విభజన చట్టాన్ని కూడా
మర్చిపోవటం, ట్రైబల్ యూనివర్సిటీని కూడా పూర్తి స్థాయిలో తీసుకురాకపోవటం బీజేపీ ఈరోజు మనను మోసం చేసిన అంశాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకి చెప్పిన మాటను విస్మరించింది. 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఇస్తామన్న ఉద్యోగ సంకల్పనని మర్చిపోయి బీజేపీ వారు మరొకసారి ఈరోజు రాజకీయంలో కేవలం గెలిపే ప్రాధాన్యంగా ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్న వైనాన్ని యువమిత్రులందరూ కూడా గమనించాలి. మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారిని, మేము అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారిని, అయ్యా 3 నెలలు అయింది మేము మొదలుపెట్టి, ఇంకేమి మీరు చూడలేదు. మేము ఇప్పుడు ఏ అక్షరంలోనే ఉన్నాము. 5 సంవత్సరాలు పూర్తయ్యే వరకు మీ అంశాలు ఎక్కడ కూడా లేకుండా, మీ రూపనాపాలు ఎక్కడ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతాం. ఛాలెంజ్ 5 ఏళ్ల తర్వాత చేద్దాం. 3 నెలలకే ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, 2018లో ప్రజలందరూ మీ ప్రభుత్వం రావాలని ఆ రోజు చెప్తే 45 రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. స్థానికంగా ఎన్నికైన ఆనాటి శాసనసభ్యులు 45 రోజుల తర్వాతనే ప్రమాణ స్వీకారోత్సవం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం మొదలు పెట్టడం జరిగింది. మేము 90 రోజుల్లో ఇచ్చిన ప్రధానమైన వాగ్దానాన్ని అమలు చేస్తా ఉంటే ఎందుకు భయపడతా ఉన్నారు? హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు ముఖ్యమంత్రి గారి పైన. మేము చెప్తా ఉన్నాం, హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, 5 సంవత్సరాల తర్వాత మీరు మీ పార్టీలో ఉంటే మీరు రండి, మేము ఈ 5 సంవత్సరాల కాలంలో 6 గ్యారంటీలని మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశాలని చేయకుండా ఉంటే మేము ఎవ్వరం కూడా నిలవడమని చెప్తా ఉన్నాం. ఇది మా ఛాలెంజ్ అని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మంచి కోరుకునే పార్టీ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేక మంది ఈ 10 సంవత్సరాల కాలంలో నిరంతరం పనిచేస్తా ఉన్నారు. మన లక్ష్యం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ కడియం కావ్య గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావాలి. మనమందరం చేయూతనివ్వాలి, బలంనివ్వాలి. మీరు కడియం కావ్యను గెలిపిస్తే ముఖ్యమంత్రి గారికి మీరు ఇంకా బలం చేకూర్చిన వారైతారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా పెద్ద ఎత్తున బలం చేకూర్చేవారైతారు. ఇవన్నీ ఆలోచన చేసుకొని పెద్ద ఎత్తున ఇప్పుడు వచ్చిన మా కార్యకర్తల ఉత్సాహం చూస్తా ఉంటే ఒక్కరు ఇంకా 10 ఓట్లు మన గ్రామాల్లో మన వాడల్లో ఇంకా తీసుకొస్తే పెద్ద మెజారిటీతో సోదరిమణి కావ్య గారు గెలవటం ఖాయమని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.